Hello, hi friends. Once again, welcome to Chiti Rival YouTube channel. This is Raviteja. ఈ వీడియో మనకు స్పాన్సర్ చేస్తున్నారు శ్రీ దుర్గా ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ అనంతపూర్ నెక్సా షోరూమ్ వారు. మీరు ఏదైనా నెక్సా కార్స్ మీరు కొనాలనుకున్నట్లయితే కనుక నెక్సా ప్రొడక్ట్స్ మీరు కొనాలనుకుంటే అనంతపూర్లో ఈ షోరూమ్ని మీరు సంప్రదించగలరు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చాలా బెస్ట్ సర్వీసెస్ అని చెప్పేసి వీరు ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. చాలా బెస్ట్ డీల్స్ కూడా మీకు ఇక్కడ వీరు అందిస్తూ ఉన్నారు. వారి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. ఒకసారి అక్కడికి వెళ్ళేసి కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం స్టీరింగ్ కంట్రోల్స్ గురించి. దానికంటే ముందుగా నేను ఒక అనౌన్స్మెంట్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. ఈ మిగతా రిమైనింగ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికి ఈ రోజుతో మనకు 3 క్లాసెస్ అని చెప్పేసి కంప్లీట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ క్లాస్ 4 క్లాసెస్ అని చెప్పేసి నేను కంప్లీట్ చేశాను. మిగతా 6 క్లాసెస్ ఏవైతే ఉంటాయో అది నేను మీతో కలిసి నేను చేయాలనుకుంటూ ఉన్నా. ఓకేనా? మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఎవరైనా ఉన్నట్లయితే, మీకు కార్ ఉండి కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, నాతో డ్రైవింగ్ నేర్చుకోవాలని చెప్పేసి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చాను. అదేవిధంగా కింద ఒక స్క్రోలింగ్ కూడా ఇస్తున్నాను. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు పొందగలరు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ సెషన్ కూడా మనం స్టార్ట్ చేసేద్దాం. కామన్గా స్టీరింగ్ కంట్రోల్స్ అంటే స్టీరింగ్ ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ లర్నర్స్కి ఒక భయం అని చెప్పేసి కామన్గా ఉంటుంది. ఈ స్టీరింగ్ కంట్రోల్ కోసం మీకు ఒక స్మాల్ టిప్ తీసుకురాబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో. మీరు ఎప్పుడైనా డ్రైవింగ్ నేర్చుకుంటున్నట్లయితే కనుక ఫస్ట్ టైం మీరు స్టీరింగ్ని టచ్ చేస్తున్నట్లయితే, ఇంతకుముందు మీకు స్టీరింగ్ గురించి టచ్ లేనట్లయితే కనుక మీరు ఒకసారి దీనికి మీరు ఫాలో అవ్వండి. ఇది ఫాలో అయినట్లయితే మీరు స్టీరింగ్ కంట్రోల్స్ విత్ ఇన్ ఏ 5 or 10 minutesలో మీరు స్టీరింగ్ కంట్రోల్స్ అని చెప్పేసి మీ మైండ్లో సేవ్ చేసుకోవచ్చు, మీ బాడీలో కాకుండా. మీ బాడీలో సేవ్ చేసుకున్నారనుకోండి, మీ బాడీతో పాటు కూడా మీరు ఈ స్టీరింగ్ని మీరే మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ మైండ్లో సేవ్ చేసుకున్నారంటే మీకు తెలియకోకుండా ఈ స్టీరింగ్ మొత్తం మీరు మానిటరింగ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, మీరు ఫస్ట్ టైం మీరు స్టీరింగ్ టచ్ చేస్తున్నట్లయితే ఒక సింగిల్స్ రోడ్లో, అంటే ఎక్కడైనా మీకు ట్రాఫిక్ లేని రోడ్స్లో, అలాంటి రోడ్లో ఒక 5 minutes మీరు ప్రాక్టీస్ చేయండి. లేకపోతే ఎక్కడైనా గ్రౌండ్లో కానీ, లేకపోతే సింగిల్ రోడ్లో ట్రాఫిక్ లేని చోట మీరు ప్రాక్టీస్ చేయండి. అది ఎలా ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి మీకు చెప్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తూ ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టీరింగ్ వీల్లో ఉన్న పొజిషన్ ఏంటి, స్టీరింగ్ వీల్ మనం పట్టుకోవాల్సిన పొజిషన్ ఏంటని చెప్పేసి మీకు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. స్టీరింగ్ వీల్ని మనం 2 పొజిషన్స్లో పట్టుకోవాల్సి ఉంటుంది. మనం ఈ స్టీరింగ్ వీల్ని ఒక వాచ్ లాగా మనం ఊహించుకున్నట్లయితే 9, 12, 3, 6 అని చెప్పేసి మనకు ఈ హవర్స్ మనకు కనిపిస్తుంటాయి కదా. ఈ హవర్స్లో మనం ఈ 9, 3ని మన స్టీరింగ్ పొజిషన్గా మనం పట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ పొజిషన్ లర్నర్స్ ఎవరైతే ఉంటారో. అండ్ ఆ తర్వాత మనం ట్రాఫిక్లో ఎప్పుడైనా ఉన్నప్పుడు 10, 10, ఈ 10, 10 అంటే 10 గంటల 10 నిమిషాలు. అదేవిధంగా మనం కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఎప్పుడైనా ట్రాఫిక్లో కాకుండా ఎప్పుడైనా కొంచెం స్పీడ్లో ఉన్నప్పుడు ఈ 9:15 అంటే 9 గంటల 15 నిమిషాలు. ఈ 9 గంటల 15 నిమిషాలు ఈ స్టీరింగ్ వీల్ పొజిషన్ మీరు పట్టుకున్నట్లయితే, ఫస్ట్ మీరు లర్నింగ్లో నేర్చుకుంటున్నట్లయితే కనుక ఇది మీకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు కొంచెం ఇక్కడ ట్రైన్ అయిన తర్వాత మీరు ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ 10, 10 ఈ పొజిషన్లో మీరు పట్టుకోవడం ద్వారా చాలా ఈజీగా మీ స్టీరింగ్ని మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా స్ట్రైట్ రోడ్స్లో మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ స్ట్రైట్ రోడ్లో మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వితౌట్ యాక్సెలరేటర్, వితౌట్ చాలా ఎక్కువ స్పీడ్లో లేకుండా మినిమం స్పీడ్లో, అది ఈ 30 or 20 బిలో స్పీడ్లోనే మీరు ఈ ప్రాక్టీస్ అని చెప్పేసి స్టీరింగ్ గురించి ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ గేర్ క్లచ్ రిలీజ్ చేసినప్పుడు స్టీరింగ్ వీల్ని మీరు వదిలేసేయండి. బోత్ హ్యాండ్స్ మీరు రిమూవ్ చేసేసేయండి. అంటే మీకు ఆ రోడ్స్లో ట్రాఫిక్ అని చెప్పేసి లేకపోయినట్లయితే మీరు ఈ బోత్ హ్యాండ్స్ అని చెప్పేసి రిమూవ్ చేసేసేయండి. రిమూవ్ చేసినట్లయితే మీ వెహికల్ యొక్క పొజిషన్ ఏంటని చెప్పేసి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అదేవిధంగా మీకు ఫస్ట్ వీడియోలో ఒక మాట చెప్పి ఉన్నాను, ఈ లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ గురించి. ఈ లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ మనకు ప్రతి ఒక్క వీడియోలోనూ ప్రతి ఒక్క చోట మనకు యూజ్ అవుతుందని చెప్పేసి. ఇదే విధంగా ఈ స్టీరింగ్ పొజిషన్లో కూడా మనకు
మనం లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్కి డివైడ్ చేసుకున్న ఈ విండ్షీల్డ్ పొజిషన్ ఏదైతే ఉంటుందో ఇది మనకు లోపల ఆ ఆబ్జెక్ట్ ఏదైనా మనకు కనిపించినట్లయితే ముందు వెళ్తున్న వెహికల్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ కార్నర్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. రోడ్డు కార్నర్ని ఈ విజిటింగ్ కార్డ్ లోపలే ఏదైనా ఉన్నట్లయితే కనుక ఆ రోడ్డు కార్నర్ మీకు విజిటింగ్ కార్డ్ లోపల కనిపిస్తున్నట్లయితే కనుక అది ఎన్ని సెంటీమీటర్ లోపల కనిపిస్తోంది, ఓకే, అది ఎన్ని సెంటీమీటర్ లోపల కనిపిస్తుంది అని చెప్పేసి మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఆ విజిటింగ్ కార్డ్కి లోపల 2 సెంటీమీటర్స్ లోపల మీకు ఆ రోడ్డు కనిపిస్తున్నట్లయితే కనుక డయాగ్నల్గా చూసినట్లయితే 2 ఫీట్స్ మీ వెహికల్ అని చెప్పేసి రోడ్డు దిగి ఉంటుంది. అదేవిధంగా 1 సెంటీమీటర్ మీకు ఈ కార్డ్ నుంచి లోపల మన మార్జిన్ లోపల కనిపించినట్లయితే కనుక 1 ఫీట్ మన వెహికల్ అని చెప్పేసి రోడ్డు దిగి ఉంటుంది. అందుకోసం మనం ఏం చేయాల్సి ఉంటుంది, మనకు స్టీరింగ్ ఇచ్చాడు వెహికల్లో, ఈ స్టీరింగ్ కంట్రోల్ని మనం యూజ్ చేసుకుంటూ మన వెహికల్ రోడ్డు దిక్కోకుండా ఏ ఒక్క ఆబ్జెక్ట్కి టచ్ అవ్వకుండా ఏ వెహికల్కి టచ్ అవ్వకుండా మన స్టీరింగ్ కంట్రోల్స్ అని చెప్పేసి మనం చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 1 సెంటీమీటర్ లోపల కనిపించింది ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనుకున్నట్లయితే స్టీరింగ్ని 2 సెంటీమీటర్స్ అని చెప్పేసి మనం రైట్కి తీసుకోవాల్సి ఉంటుంది. 1 సెంటీమీటర్ వచ్చేసి మనకు సేఫ్ జోన్, ఇంకొక 1 సెంటీమీటర్ వచ్చేసి మనకు ఆ వెహికల్కి టచ్ అవ్వకుండా వెళ్తుంది అన్నట్టు. ఇక్కడ మనం 2 సెంటీమీటర్స్ మన స్టీరింగ్ని రైట్కి తీసుకున్నట్లయితే కనుక 2 సెంటీమీటర్స్ కాస్త మనకి ఇక్కడ 2 ఫీట్స్గా ఆ వెహికల్కి కానీ లేకపోతే ఆ ఆబ్జెక్ట్కి కానీ మనకు డిస్టెన్స్ అని చెప్పేసి లెఫ్ట్ సైడ్ మనకు ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆ ఆబ్జెక్ట్ని కానీ లేకపోతే ఆ వెహికల్ని కానీ మనం క్రాస్ చేసిన తర్వాత మనం ఆ స్టీరింగ్ని కాస్త మనం ఇక్కడ మనం 2 సెంటీమీటర్స్ తీసుకున్నాం కదా, లెఫ్ట్కి మనం 3 సెంటీమీటర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 సెంటీమీటర్స్ మనం ఎందుకు తీసుకోవాలంటే మనం రైట్కి వచ్చేసి 2 సెంటీమీటర్స్ తీసుకున్నాం, అదేవిధంగా మనం రైట్ నుంచి స్ట్రైట్ చేసినప్పుడు 2 సెంటీమీటర్స్గా అక్కడ ఉంటుంది, మనం లెఫ్ట్ తీసుకున్నప్పుడు అక్కడ మనకు యాజ్ ఇట్ ఈస్గా మన స్టీరింగ్ పొజిషన్ అని చెప్పేసి స్ట్రైట్గా రావాల్సి ఉంటుంది. ఓకే, ఇలా స్ట్రైట్గా రావాలంటే ఇక్కడ మనం 3 సెంటీమీటర్స్ తీసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా అన్నెసెసరీగా మన వెహికల్ రోడ్డు దిక్కోకుండా లేకపోతే ఇంకొకసారి మనం ఎక్కువ టర్న్ చేసుకోకుండా చాలా ఈజీగా స్టీరింగ్ కంట్రోల్స్ అని చెప్పేసి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇంకొక విషయం ఏమంటే మీకు ఈ వీడియోలో ఒక అపాలజీ చెప్పాలనుకుంటున్నాను. నాకు కార్ లేకపోవడం వల్ల మీకు ఇక్కడ థియరీ క్లాస్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. అదేవిధంగా మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఉన్నట్లయితే నాతో డ్రైవింగ్ నేర్చుకోవాలని చెప్పేసి ఎవరైనా ఇంట్రెస్ట్ పీపుల్స్ ఉన్నట్లయితే కనుక వారు కేవలం ఒక 2-3 డేస్లోనే డ్రైవింగ్ చాలా పర్ఫెక్ట్గా నేర్చుకునే విధంగా నేను మీకు ట్రైన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ ట్రైనింగ్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు పొందాలనుకుంటే మీరు ఎక్కడైనా ఉండండి, ఓకేనా, మీరు ఏ డిస్టిక్ అయినా కానీ మీరు నాతో నేర్చుకోవాలనుకున్నట్లయితే కనుక కింద మీకు ఒక స్క్రోలింగ్ నెంబర్ ఇస్తూ ఉన్నాను, ఓకేనా, ఆ నెంబర్కి మీరు కాల్ చేసి దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అని చెప్పేసి మీరు పొందవచ్చు ఫ్రెండ్స్. రాబోయే వీడియోస్లో ఇక్కడ థియరీ పార్ట్ కాకోకుండా ప్రాక్టికల్గా మీకు ఈ వీడియోస్ అని చెప్పేసి నేను అందిస్తాను ఫ్రెండ్స్. అది కూడా మీ ఎంకరేజ్మెంట్ ఉంటే లేకపోతే మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక దీని నుంచినే మీకు ఈ క్లాసెస్ అని చెప్పేసి నేను అందివ్వగలను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. జై హింద్.